హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూసిన చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో దివాళీ ఫెస్టివల్ ఎలా జరిగింది అన్నది మీరు చూసేశారు కదా. సో దాని తర్వాత ఒక 2 days ఏం జరిగింది అన్నది చూడబోతున్నారనమాట. సో ఇదంతా కూడాను గ్రీషు గాడి రూమ్లో ఏసీ పాయింట్ అయితే లేదు. సో ఆ ఏసీ పాయింట్ని పెట్టించాము. అండ్ కరెంటు కూడా సప్లై లేదు, అది పెట్టించాము. ఆ ఘనకార్యం అన్నమాట ఇది అంతా కూడాను. ముందుగానే ఇల్లు చేరే పూజ అయినాక పెట్టించామంటే మా హస్బెండ్ వద్దు 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 మనము ఇల్లు చేరినాక అన్నాడు. ఇల్లు చేరినాక ఇది పరిస్థితి ఇలా ఉంటుంది, ఏదైనా కూడా ముందుగానే ప్లాన్ అయితే చేసుకొని వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్స్ చేరినాక అయితే మటుకు ఆ దుమ్ములో మన ముక్కులు పోతాయి, మనం ఇదైపోతాము. సో హాఫ్ డే పట్టింది నాకు అది క్లీన్ చేసుకోనికి. సో ఇంకా మంగళవారం అండ్ బుధవారం ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. సో మంగళవారం రోజు మార్నింగ్ ఆ రోజు మా హస్బెండ్కి, మా సురేష్కి కోర్టు హాలిడే అంట. సో మా యశు కాలేజ్ ఉన్నింది, వాడికి కూడా డుమ్మా అయితే కొట్టించేసేసి ఇంకా 7:38 ఆ టయానికి అంతా కూడా చెక్క అయితే రెడీ అయితే అయిపోయి 8:30కి అంతా 2 కార్లు అయితే బయలుదేరి వెళ్తున్నాము, మంత్రాలయంకి వెళ్తున్నాం. సో మా వాళ్లకు హాలిడే అని చెప్పంగానే ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికి వెళ్దాం, ఫస్ట్ అలంపూర్ వెళ్దామా, కసాపురం వెళ్దామా, ఇంకా మంత్రాలయం చాలా ఇయర్స్ నుంచి, చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నిందన్నమాట. సో వెళ్దాము అని ధీరు అయితే ఐడియా ఇచ్చాడు. అంతేనండి, నైట్ 10:30కి ప్లాన్ చేసేసుకున్నాం. ఏముంది కదా, జస్ట్ స్నానాలు చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా ఇలా 2 కార్లలో అయితే వెళ్ళిపోయాం. దట్టు అక్క బావ కూడా ఉన్నారు కదా, వెళ్దాము అన్నట్టుగా అనేసని. ఇంకా ఇంకొకటి, మనం అనుకున్నది కాదు, దైవం ఆ రోజు మాకు మంత్రాలయం దర్శనం రాసి పెట్టిందేమో కాబట్టి మేము కదిలామేమో అని ఒక బలంగా నమ్ముతానన్నమాట నేను. సో ఈ విధంగా మొత్తానికి అయితే మేము వెళ్ళి వచ్చే వరకు కూడా వెళ్ళామా, మనము మంత్రాలయం చూసుకున్నామా, వచ్చామా, ఇలానే అనిపిస్తూ ఉన్నిందనమాట. ఇంకా మనకు అలా స్టార్ట్ అవ్వగానే కోడుమూరులో చాలా అంటే చాలా ఫేమస్ ఉగ్గాని బజ్జీ బాగుంటుంది అంట కదా. సో దాక్షాయిని హోటల్, ఇంతకుముందు కూడా మేము ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు కోడుమూరులో ఇలా దాక్షాయిని హోటల్ దగ్గరికి వెళ్ళి తిన్నాము. సో ఆ రోజు కూడా అక్కడికే అయితే వెళ్ళామన్నమాట. కాకపోతే ఉగ్గాని బజ్జీ మాత్రమే కాదు, అలాగే ఇడ్లీ, వడ, దోశ కూడా మేము టిఫిన్ అన్నది చేసేసాము అక్కడ. సో ఇంకా ఆ తర్వాత మనం రీచ్ అయిపోతాము మంత్రాలయానికి అన్నమాట. నేను చూసిన అప్పటికి ఇప్పటికి చాలా 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 డిఫరెంట్ అయితే ఉన్నిందన్నమాట మన టెంపుల్ అంతా కూడాను. రే ఈ క్లిప్పింగ్ ఎనికి ముందుకు అయితే వెళ్ళిపోయిందండి. సో టిఫిన్ దగ్గర ఇది ఇందాక రావాల్సిన క్లిప్ ఇక్కడ యాడ్ చేశానట్టుగా ఉన్నాను. సో టిఫిన్ అయితే చెప్పాను కదా, ఇడ్లీ, వడ అండ్ దోశ అండ్ ఉగ్గాని అండ్ బజ్జీ అండ్ పూరి అయితే తీసుకున్నాము. సో ఎవరికి తోచింది వాళ్ళు అయితే తీసుకొని టేస్ట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. సో టిఫిన్ అది తిన్న తర్వాత ఇంకా మనము రీచ్ అయిపోతాము మంత్రాలయంకి. సో మా హస్బెండ్ వచ్చేసేసి అక్కడ స్పెషల్ దర్శనం అయితే చెప్పారు, చేయించారు. సో లోపలికి వెళ్ళినాక కెమెరా అది ఆన్ ఎందుకు అన్నట్టుగా మేము సైలెంట్గా లోపలికి దర్శనం చేసుకునే వరకు కెమెరాస్ ఏమీ బయటికి తీయలేదు. దర్శనం అయిపోయి బయటికి వచ్చి కూర్చున్న తర్వాత మేము ఆ వీడియో అన్నది తీసుకోవడం జరిగిందనమాట. అక్కడ లోపల ధూప్ స్టిక్స్ అవి అమ్ముతూ ఉంటే అక్కడ కొన్ని షాపింగ్ అయితే చేసాం. టెంపుల్ లోపల కొంచెం షాపింగ్ అయితే చేసామన్నమాట. నేను ఇందాక చెప్తూ ఉన్నాను కదా, మంత్రాలయం నేను సో మెనీ ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా అయితే ఉన్నింది, చాలా డిఫరెంట్ అయితే ఉన్నింది. మా హస్బెండ్ అక్కడ నాకు చెప్తున్నాడు, ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా కడుతూ ఉండ్రి, మీకు ఐడియా ఉందా అనేసి అని మాకు అక్కడ అయితే చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా నేను కూడా ఒకసారిగా గుర్తు చేసుకుంటూ ఉన్నాను, ఎన్ని ఇయర్స్ నుంచి కదా అప్పటికి ఇప్పటికి అన్నట్టుగా నేను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. చాలా మచ్చుకు కూడా నాకు ఇక్కడ కూడా ఐడియా రాలేదన్నమాట. మన
టెంపుల్ ఎప్పుడో చూసినది కదా, నాకు తెలిసి మా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలైతే ఉండింటారు, అప్పుడు ఎప్పుడో వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడైతే మార్నింగ్ వచ్చి దర్శనం చేసేసుకుని ఈవినింగ్కి అయితే మనం వెళ్ళిపోతామన్నమాట ఎప్పుడు కూడాను. ఇంకా ఆ రోజు ఇంకా అర్లీగానే మాకు దర్శనం అన్నది జరిగింది. మేము 11:00కి అంతా కూడా మనం అక్కడికి రీచ్ అయితే అయిపోయాము. తర్వాత దర్శనం వచ్చేసేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. స్పెషల్ దర్శనం మా హస్బెండ్ చేయించాడని చెప్పాను కదా, సో హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు. సో దర్శనం అది చేసేసుకొని ఇంకా ప్రసాదం అది తీసేసుకొని మళ్ళీ చిన్నగా అయితే బయటికి టెంపుల్ లోపల నుంచి బయటకి అయితే వచ్చాం. సరే బయట ఇంకా షాపింగ్ ఉంది, మన తిరుమల తిరుపతిలో షాపింగ్ అయితే ఎలా ఉంది అలా అయితే ఉన్నిందన్నమాట. ఇంకా సరే చూసొద్దాము అన్నట్టుగా అనేసని ఒక లుక్ అయితే అలా వెళ్ళాము. ఇంకా బ్యాంగిల్స్, ఇంకా మన ఆడవాళ్ళకు గాజులు, ఇలా కమ్మలు ఇలా చూసామంటే అక్కడికి అలా వెళ్ళి ఆగిపోతాం కదా. అఫ్కోర్స్ తిరుపతిలో చేస్తాము, అయినా కూడా షాపింగ్ అని అంటే అదొక పిచ్చి క్రేవింగ్స్ కదా. గ్రీషుగాడు అయితే ఒక మంచి బ్రాస్లెట్ అయితే తీసుకెళ్ళి అదొక మెమొరీగా ఉంటుంది మంత్రాలయం అన్నట్టుగా. కొన్ని అమ్మవారి పూజకు సంబంధించినవి కూడా మేము తీసుకున్నామన్నమాట. ధూప్ స్టిక్స్ ఇవన్నీ అయితే మనం వెలిగించుతున్న కొద్దీ మనకి ఇవి మంత్రాలయంలోటివి కదా అని ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో ఇంకా అందరము అయితే ఇక్కడ 2 కార్లని చెప్పాను కదా, ఆ కార్ని అయితే నేను క్యాప్చర్ చేసుకోలేకపోయినా అందరం ఫొటోస్ దిగినవి అయితే ఇలా ఉన్నాయి. సో మంత్రాలయంలో మన డే అన్నది అందరము దర్శనం అయితే చేసుకొని హ్యాపీగా ఫొటోస్ అయితే దిగి ఒక హోటల్ అయితే మా హస్బెండ్కి తెలిసినది ఉన్నింది, అక్కడ భోజనం చేద్దామని అనుకున్నాము. కానీ టిఫిన్ లేట్గా తినడం వల్ల 12:00కే మా వాళ్ళకు లంచ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో అందుకు అక్కడ లంచ్ ప్యాక్ చేయించుకున్నాము. ఆ అన్న అయితే మాకు రాఘవేంద్ర స్వామిది మంచి ఫోటో అయితే అండ్ బ్యాగ్ అయితే ఇచ్చారు. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు కూడాను. సో హ్యాపీగా లంచ్ కట్టించుకున్నాం కదా, ఇంటికి వచ్చేసేసి ఇంట్లో అయితే తిన్నాము. ఇంటికి వచ్చేసరికి 3:00 4:00 అలా అయింది. ఇంకా వీడియో అది తీసుకోలేదనమాట, బాగా టైర్డ్ అన్నట్టు అనిపించింది, ఆకల్లో ఉన్నారు కదా. సో అలా సో మంగళవారం అయితే మంత్రాలయం అలా జరిగింది. ఇంకా బుధవారం రోజు మార్నింగ్ అండి టీ తాగుతున్నాం అంతేనండి. 7:00 కూడా కాలేదు, ఇంకా పాలు కాంచి టీ పెడుతూ ఉన్నాను. ఈలోగా ఫోన్ అయితే చేశారనమాట మా హస్బెండ్కి, అనా మంచాలు అవి పంపిస్తున్నాము చూడండి అనేసి. 2 మంచాలను అయితే మనము ఇంట్లో మెజర్మెంట్స్ అయితే తీసుకొని చేపించడం జరిగిందనమాట. మరి మనకు పెద్దవి తీసుకొచ్చుకొని సరిపోకుండా అన్న ఇబ్బంది పడకూడదని మెజర్మెంట్స్ తోటి చేయించుకున్నాము. సో 2 మంచాలు, ఇంకా మార్నింగ్ టీ తాగాము. ఈలోగా వాళ్ళు దించేసుకున్నారు. పాపం వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా ఛాయ్ అయితే ఇచ్చామన్నమాట. ఇంకొకటి గ్రిషు బెడ్రూమ్లో, ఒకటి మా బెడ్రూమ్లో అయితే 2 సెట్ చేస్తూ ఉన్నారు. ఇవి వచ్చినప్పుడు నాకు పెద్దగా ఇబ్బంది అని ఏమీ అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళే 8 మెంబర్స్ ఏమో వచ్చారు, వాళ్ళే ఫిట్ చేస్తున్నారు. తట్టు చెత్త అది అంతా కూడా ఏమీ లేదు, జస్ట్ ఆ మంచాలకు దుమ్ము ఉంటుంది కదా, అది మాత్రం ఉంది. బ్లోయర్ పెట్టేస్తే అది అంత సెట్ అయితే అయిపోయింది. చెప్పాను కదా 7:00 అంతా వచ్చారు. 8కి చూడండి అన్నీ తెచ్చి పెట్టుకొని బిగించడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను టైం కూడా క్యాప్చర్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక మెమొరీ ఉండాలి కదా అన్నట్టుగా అనేసి ఈ రూమ్లో ఆ రూమ్లో అయితే బిగించేస్తూ ఉన్నారన్నమాట. సో ఇంకా ఏసీ పెట్టించినప్పుడే నాకు డస్ట్ అన్నది బాగా ఇది అయింది, కానీ మంచాలు వచ్చినప్పుడు తర్వాత సోఫాస్ వస్తాయి, అప్పుడు పెద్దగా ఏమనిపించలేదు. బొర్రలు పెట్టుకొని ఏదైనా ఎలక్ట్రీషియన్ వర్క్ అంటే మటుకు కంపల్సరీ ముందుగానే చేసేసుకోండి, అది బెటర్ ఆప్షన్ అని చెప్తాను. మళ్ళీ చేసుకోవచ్చులే అని అనుకున్నాము అంటే పప్పులో కాలు వేసుకున్నట్టే అన్నమాట. చాలా అయితే సఫర్ అయ్యాను 1 వీక్ అంతా. దట్టు దివాళీ స్టార్ట్ అయ్యింది, తర్వాత వచ్చేసేసి 3 డేస్ అమ్మవారి పూజలు, కార్తీక మాసము, వామ్మో ఇంకా ఏం చెప్తారులేండి నా బాధలు. ఒక దిక్కు ఇవి చేసుకోవాలి, ఒక దిక్కు పూజలు చేసుకుంటూ, ఒక దిక్కు ఇవి వచ్చినప్పుడు వీటిని అన్నీ కూడా సెట్ చేసుకుంటూ అమ్మో చెప్పే పని లేకుండా అయిపోయిందన్నమాట నాకు. సో ఇంకా ఆ బెడ్లలో అయితే ఇంకా పిల్లోస్ కానివ్వండి, మన బొంతలు అన్నీ కూడా నీట్గా సెట్ అయితే చేసేసుకున్నాం. ఆ రోజు హాఫ్ డే అది సరిపోయిందనమాట. ఇంకా తర్వాత వంట చేసుకున్నాము, భోంచేసాము. ఇంకా ఈవినింగ్ ఆ రోజు నుంచే మన కార్తీక మాసము మొదలు కదా. సో ఈవినింగ్ ఏం చేశానంటే, మార్నింగ్ అయితే నేను లేవలేదు, ఇంకా ముందు రోజు మంత్రాలయం పోయేసి వచ్చాను, ఇంకా ఎందుకో చేత కాలేదు. నాకు తెలిసి ఈ మంచాలు వస్తాయి కాబట్టి ఏమో అని తర్వాత అనుకున్నాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ చేసుకుందాం పూజ అనుకున్నాను నేను. ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా ఫ్రెష్ అయితే అయిపోయేసి
ఇంట్లో దీపారాధన చేశాను. మా వెంచర్లోనే మంచి ఒక తోట కూడా పూల తోట అయితే ఉన్నింది. ఆ పూల తోటని ఉసిరి మొక్కలు కూడా నాటారన్నమాట. ఆ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడే నాటినట్టు ఒకటైతే చాలా పెద్దగా ఉంది. సో ఒకటైతే కొంచెం మీడియం సైజులో అయితే ఉంది. ఇది ఓకే, మనం పూజ చేసుకోనికే ఈ నెల రోజులు అన్నట్టుగా. అది కూడా కొంచెం మొగ్గదాలకే ఉందనమాట. ఇంకోటి కొంచెం లోపలికి ఉన్నింది. సో నైట్ టైం అయినా కూడా అక్కడ లైటింగ్ అది తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎడ్జ్ మొగ్గదాలకి ఉన్న దానితో నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగానే ఆ ఉసిరి కొమ్మ దగ్గర ఒక తులసి మొక్కను ప్యాకెట్లో వస్తుంటాయి కదా, అదైతే తీసుకొని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాన్ని చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాము. ఆ రోజు అక్క వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో నాకు అక్కడ నేను లైట్ అది వేసానా, ఒక బండ వేసేసి అక్క నాకు నీట్గా గ్రాస్ ఉంటుంది కదా అదంతా కూడా తీసేసి తులసి కొమ్మ ఉసిరి కొమ్మ అంతా కూడా అక్కడ పెట్టింది. బండ మీదనే పెడదామనుకుంటే వాటర్ వేసినప్పుడు బండ అంతా తడి అవుతుంది కదా, అక్కడ కింద మట్టి అన్నది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుందని ఆ రెండు అక్కడే పెట్టేసేసిందనమాట. అక్కడికి వాటర్ తోటి అంతా చేసి టిష్యూస్ తీసుకొని వెళ్ళాను, అంతా నీట్గా తుడిచేసి ఇంకా టిష్యూస్ తోటి అంత వాటర్ తోటి అంతా తుడిచేసేసుకొని ఆ బండ మీద మంచిగా ముగ్గు వేసుకొని ఉసిరి కొమ్మకు తులసి కొమ్మకు కుంకుమ పసుపు కుంకుమ పెట్టి పువ్వులను పెట్టేసుకుంటూ ఇంకా దీపం పెట్టేసేయాలి అన్నట్టుగా అన్నీ కూడా మన పిండి ఉంటుంది కదా, ఆ రోజుటికి నా దగ్గర బియ్యం పిండి లేదు. సో గోధుమ పిండి ఉన్నింది. సో గోధుమ పిండితోటే చిన్న ప్రమిదను అయితే రెడీ చేసుకొని పువ్వులను అది వేశాను. ఈ వీడియో అంతా కూడా అక్క తీస్తూ ఉందనమాట, అందుకే అలా షేక్ చేస్తూ ఉన్నింది. సో నేను అంటే ఒక చేతితో లైటింగ్ పట్టుకోయింది, ఇంకొక కెమెరాలో లైట్ వేసుకుంది, ఇంకొక కెమెరాతోటి తను వీడియో తీస్తుంది. కదిలిచ్చద్దువే అని చెప్తున్నాను. ఎట్లా వస్తుంది పాప నాకు రెండు చేతులతో, ఒక చేతికి ఇది ఒక చేతికి ఇది ఇచ్చినా నీకు పట్టుకుంది కాక అని పాపం అంటుందనమాట. ఎనీ హౌ పాపం కష్టపడుతుంది కాబట్టి ఇంకా నేను కూడా ఏమీ అనలేదు. సో మంచిగా ముగ్గు వేసుకొని దీపాన్ని అయితే పెట్టేసుకొని ఆ తర్వాత బత్తీలను వెలిగించి కర్పూరం కూడా తీసుకొని వెళ్ళాను. మహామంగళ హారతి అయితే ఇచ్చి తులసి దగ్గర ఉసిరి దగ్గర దీపాన్ని అయితే పెట్టుకున్నాను. మొదటి రోజు కార్తీక మాసంని ఇలా ప్రారంభించాను అనమాట. పని చేసుకుంటూ పూజ చేసుకుంటూ వామ్మో నా తిప్పలు ఏం చెప్తారులేండి. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా ఈ రోజుటి కూడా పని సాగుతూనే ఉంది. ఏంటి ఏమేం చేస్తామనేది ముందు వ్లాగ్స్లలో అయితే మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో పని మీద పని అంటే ఇదేనేమో మరి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. కలుస్తాం మరొక బ్లాగ్ తోటి. బాయ్.